సూపర్ అండి. సో ఈ ఆలు డోనట్ జనరల్ గా డోనట్ అంటే స్వీట్ వస్తుంది. సో ఇదైతే మరి స్పైసీ రెసిపీ అన్నమాట. స్పైసీ రెసిపీ ఆలు తోటి స్పైసీ డోనట్స్ తయారు చేయబోతున్నారు. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఒకసారి చెప్పండి. ఆలు, మైదా, బ్రెడ్ పౌడర్, ఎగ్స్, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మిర్చి పౌడర్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో డీప్ ఫ్రై ఉంటుంది కదా, మనం ముందే ఆయిల్ హీటింగ్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు చెప్పండి అసలు ఈ డోనట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి మనము? ప్రాసెస్ ఏంటి? మ్యాష్ ఆల్రెడీ బాయిల్ చేయాలండి ఫస్ట్. అది సో బేబీ పొటాటోస్ కదా? బేబీ పొటాటోస్ అది మ్యాష్ చేసి ఇది ఇవన్నీ చేద్దామా? కలిపి స్టార్ట్. ఓకే, ఆలు మ్యాష్ చేసుకోండి. ఓకే, సో బేగం బజార్ యాక్చువల్ గా హైదరాబాద్ లో బాగా ఫేమస్ కదా, షాపింగ్ ఏరియా. ఫేమస్ అండి, ఫేమస్. మ్యారేజ్ మాల్కి గానీ సో సాల్ట్ వేసండి. సో జనరల్ గా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అందరూ కూడా డైరెక్ట్ గా బేగం బజార్కి వెళ్ళేసి షాపింగ్ చేస్తారు మొత్తం. మీరు కూడా అంతేనా? నేను కూడా అంతే. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయడం, కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి. సో మీకైతే డైరెక్ట్ ఇంకా అక్కడ మేము అక్కడ వెళ్తామండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మాకు దగ్గర చాలా. కారం కూడా వేస్తున్నారు? కారం, గరం మసాలా పౌడర్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ దీన్ని పట్టుకున్నా కదండి. ఓకే, ధనియా పౌడర్. ఓకే, అల్లం వెల్లి పేస్ట్, కొత్తిమీర, మీ లెఫ్ట్ హ్యాండ్ కి నెమలి పింఛం టాటూ ఉంది. అవునండి. ఎప్పుడు వేసుకున్నారు? నాకు చాలా ఇష్టం టాటూస్ అంటే. అవునా? ఎన్ని టాటూస్ ఉన్నాయి? ఉండొచ్చు ఒక 5-6 టాటూస్ ఉన్నాయా? మా హస్బెండ్ నేమ్, మా పిల్లల నేమ్స్, ఒక త్రిశూల్, ఒక నెమలి పింఛం, ఒక అమ్మవారి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ అంటే మమ్మీ అని కూడా ఎంచుకున్నాను. నైస్. మీ అమ్మ పేరు ఎంచుకోవచ్చు కదా దాని బదులు. అంటే ఇక అందరూ వేరే డిఫరెంట్ అక్కలు ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. మమ్మీ నా దగ్గరే ఉంటది. అవునా? సూపర్, అమేజింగ్. సో ఇంతకీ నెమలి పింఛం టాటూ ఎందుకు ఎంచుకున్నారు చెప్పండి? నాకు ఎంచుకోవాలనిపించింది. అంటే అదే అలా ఏం లేదు, అలా ఏం లేదు. నేను ఏ టైంలో ఏం చేయాలి, పూజ చేసే టైంలో పూజ చేస్తాను, ఏ టైంలో చేయాలో ఆ టైంలో. రోమన్ అంటున్నారు. ఇప్పుడు గుళ్ళో ఉండాలంటే గుళ్ళో ఉండాలి, పబ్ లో ఉండండి అంటారు. అంతే, కరెక్ట్, అంతే ఉండాలి. మరి ఉన్నదే ఒక లైఫ్, ఎప్పుడేమైతే తెలియదు. ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్, అంతే కదా? అంతే అంతే. సో ఊరికే అలా వేయించుకున్నారు మొత్తం. పెద్ద రీజన్ ఏం లేదు. అంటే ఇప్పుడు జనరల్ గా ఎవరైనా టాటూస్ వేయించుకున్నారు అనుకోండి, ఒక రీజన్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు మీ హస్బెండ్ నేమ్, మీ మమ్మీ. సో మరి త్రిశూల్ కి మీరు శివుడు భక్తురాలా? అట్లా కూడా అది అంటే నిక్స్ పెద్దగా వేస్తాను కాబట్టి కొద్దిగా కనిపించాలని, అలా వెరైటీ ఉంటదని అట్లా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు టాటూస్ వేయించుకోవడం? 3 years అయిపోయిందండి. 3 years లో 5 వేయించుకున్నారు మొత్తానికి. ఆల్మోస్ట్. మంచి ఇంట్రెస్ట్ ఉండాలి నిజంగా టాటూస్ వేయించుకోవాలంటే. పెయిన్ భరించాలి. పెయిన్ భరించాలి. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇంతకు మీకు నొప్పి అనిపిస్తుందా లేదా ఏంటి టాటూస్ వేసేటప్పుడు అని? అలవాటు అయిపోయింది కదండి. అంటే రెగ్యులర్ గా చాలా మంది వేసుకోరు టాటూస్ అనేవి. అంటే జాబ్ లో వచ్చే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసే అయిపోయింది కదా. మాకైతే ఆల్రెడీ పిల్లలు అయినారు, ఇంకా జాబ్ కి వెళ్ళడం కూడా గవర్నమెంట్ జాబ్ రాదని ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు. టాటూస్ వేసుకుంటే జాబ్స్ రావు అని. మాకు ఇప్పుడు అదేం లేదు కదండి. మీరు ఉండొచ్చు అంతే. పియర్సింగ్స్ అయితే నాకు కూడా ఇష్టం, నాకు కూడా చాలా ఉన్నాయి ఇయర్ పియర్సింగ్స్. బట్ టాటూస్ నేను కూడా ఎప్పుడు, నాకు భయం అసలు. అంటే ఇర్రివర్సిబుల్ కదా, అంటే టాటూ వేసుకుంటే వాళ్ళు తీయలేము, అది మళ్ళీ పెద్ద ప్రాసెస్ తీయాలంటే. ఇప్పుడు ఇయర్ పియర్సింగ్స్ అనుకోండి, ఏదో ఒక రోజు మనకు నచ్చలేదో లేకపోతే బోర్ కొట్టింది అనుకోండి, జస్ట్ మనం అది తీసేస్తాం. ఇయర్ రింగ్ ఒకటి తీసేస్తే పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ గా హోల్ అనేది పూడుకుపోతుంది. సో అట్లీస్ట్ రివర్సిబుల్.
టాటూస్ ఇవన్నీ ఇర్రివర్సిబుల్. ఏవైతే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయినా నాకు అవి ముట్టుకోవాలంటే భయం నాకు. గ్రేట్ అండి, మీ అందరూ చాలా గట్స్ ఉన్న పీపుల్ ఈ టాటూస్ వేయించుకునే వాళ్ళు మాత్రం ఫర్ షూర్. ఎగ్స్ అండి. ఓకే, రెడ్ పౌడర్ అండి ఇది. ఇలా పోసుకుంటే మనకి అది అద్దుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఓకే, మైదా అండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నెక్స్ట్ ఇది టిక్కీస్ లాగా చేసుకోవాలా? టిక్కీస్ లాగా చేసి ఆల్రెడీ ఇట్లా రెడీ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, టిక్కీస్ అన్ని రెడీ చేసుకుంటారా ఫస్ట్? సో ఆలు టిక్కీస్ అన్ని కూడా రెడీ చేసి రెడీ చేశాను. ఆయిల్ వేడైంది. ఇది ఎగ్ అండి. ఓకే, ఇది బ్రెడ్. ఓకే, లాస్ట్ బ్రెడ్ క్రమ్స్. సో ప్రతి ఒక్క ఆలు టిక్కీ కూడా మనం ఫస్ట్ ఒక హోల్ పెట్టేసుకొని వడలా చేసుకొని మైదాలో డిప్ చేసి దెన్ ఎగ్ లో డిప్ చేసి దెన్ బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి దెన్ రోస్టింగ్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇదే ప్రాసెస్. మొత్తం అన్ని రెడీ అయిన తర్వాత ఈ ఆలు డోనట్స్ రెడీ అయిన తర్వాత మనం చూద్దాం. సో మీ హాబీస్ ఏంటండి? నేను వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నైస్, చేస్తాను. ఎవరైనా చుట్టాలు వచ్చారంటే కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళాను. మంచి మంచి వంటలు చేసి తినిపిస్తారా అందరికి? మరి ఏ వంటలు చేయడంలో బాగా ఎక్స్పర్ట్? నేను బిర్యానీ చేస్తాను, చికెన్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు చాలా అదే నచ్చుతున్నారు కదా అందరూ. బిర్యానీ బయటికి వెళ్ళి తెప్పించవచ్చు కానీ ఆయిల్స్ మంచిగా ఉండాలి. అవునవును, నార్మల్ రైస్ తో చేసిన బిర్యానీ ఇంట్లోనే చేస్తాను. అవునా, నైస్ నైస్. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నాకు కూడా. సో ఏ ఫిల్మ్ నుంచి బాగా ఇష్టం మీకు ప్రభాస్ అంటే? నేను మా హస్బెండ్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 year గ్యాప్ వచ్చింది. ఓకే, బిల్లా మూవీ వెళ్ళింది. ఓ, ఎవరికి చెప్పకుండా బిల్లా మూవీకి వెళ్ళినాము. నైస్. లవ్ మ్యారేజ్ మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్. కానీ 1 year గ్యాప్ వచ్చింది కదా. అవునవును, మధ్యలో గ్యాప్ అలాగా అంటే ముహూర్తం బాగలేక డిఫరెంట్ రీజన్స్. ఓకే, బిల్లా మూవీకి వెళ్ళినాం అన్నమాట. అది గుర్తుండిపోయింది. బా, చాలా మీ ఆయనతో ప్రభాస్ ఇద్దరితో ఒకేసారి లవ్ లో పడ్డారు. నేనైతే వర్షం సినిమా చూసినప్పటి నుంచి ఫ్యాన్. బాగుంటా మూవీ. వర్షం ఇచ్చి పడేశాడు ప్రభాస్. దాని తర్వాత ఛత్రపతి చూసి ఇంకా దిస్ ఈస్ హీరో, దిస్ ఇస్ మాస్కులినిటీ అని అనిపించింది. ఛత్రపతి ఇస్ లవ్లీ మూవీ. అప్పటి నుంచి ప్రభాస్కి నేను కూడా హార్డ్ కోర్ ఫ్యాన్. ఇవి అయిపోయినాయా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో హీరోయిన్స్ ఎవరు ఇష్టం బాగా? హీరోస్ అయితే ప్రభాస్, హీరోయిన్స్ ఎవరు వద్దు. నేను ఉన్నాను కదా అని మీరేనా? నేనే అనుకుంటా, నా ఫీలింగ్ నాకే. అలానే ఉండాలి అంతే, నాకు నేనే ఇష్టం. మీ ఆయన ఏ హీరోలో ఉంటారు? ఎవరిలాగా ఉండరండి, మామూలుగా ఉంటారు కానీ చాలా ఇష్టం. తను నన్ను చాలా లైక్ చేస్తారు, నేను కూడా తనకి చాలా లైక్ చేస్తాను. సో ప్రభాస్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? డైలాగ్ డెలివరీయా, ఫైట్సా, యాక్షనా, ప్రభాస్ బాడీయా, సాంగ్స్? అంటే సాంగ్స్ అయినా పాడరొచ్చు, కాకపోతే ఆయన మూమెంట్స్ అవి నచ్చుతాయి. అవి ఇష్టమా? ఓకే, సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము.
ఆలూ డోనట్స్ రెడీ అయినాయి, టేస్ట్ చేసి చెప్పండి మేడం. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా క్రిస్పీగా కనిపిస్తుంది. ఆలూ డోనట్స్ రెడీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలూ డోనట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు, గుడ్లు, బ్రెడ్ క్రమ్స్, మైదా పిండి, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా. ఆలూ డోనట్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళాదుంపలు వేసి స్మాష్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, కొత్తిమీర బాగా కలిపి డోనట్స్ లా చేసుకుని మైదా పిండి అలాగే ఎగ్ లో కూడా డిప్ చేసి లాస్ట్ లో బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలూ డోనట్స్ రెడీ.